స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ కీలక సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందించనుంది. రేపు కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయచంద్రిక ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీతో ఈ కమిషన్ చైర్మన్ సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలుకు సంబంధించి ఒక నివేదికను పూర్తిస్థాయి నివేదికను ఈ ఏకసభ్య కమిషన్ న్యాయ కమిషను ఇవ్వబోతా ఉంది. వాస్తవానికి 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో దాన్ని అమలు చేస్తాము తెలంగాణలో అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించారు. ఆ మేరకు దీన్ని అమల్లోకి తీసుకురావడం కోసము విధి విధానాలని ఖరారు చేయడం కోసము ఆయా వర్గాల ఎస్సీలో ఉపకులాలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి నివేదికను ఇవ్వాలని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకరు, మల్లు రవి వీరు సభ్యులుగా ఉన్నారు. వీరంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత సమావేశాలు పెట్టి అభిప్రాయాలు సేకరించిన తర్వాత సో దీనిపైన ఫర్దర్గా ముందుకు వెళ్ళడం కోసము ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది ప్రభుత్వానికి ఈ సబ్ కమిటీ. ఆ సూచన మేరకు గత నవంబర్లో న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వము. షమీం అఖ్తర్ నేతృత్వంలో ఈ ఏకసభ్య న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. సో ఈ కమిషన్ కూడా పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసింది. అన్ని వర్గాలతో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసింది, వివరాలను సేకరించింది, దాంతో ఒక తుది నివేదికను కూడా సిద్ధం చేసింది. సో ఆ మేరకు సిద్ధం చేసినటువంటి నివేదికను ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించబోతా ఉంది. సో ఆ వివరాలన్నింటినీ కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించబోతా ఉన్నారు. కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంఆర్పిఎస్ ఇక్కడ 5 నెలలు జడ్జిమెంట్ వచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ ఇంకా అమలు కావడం లేదు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని. సో అంతకంటే ముందుగానే వేగంగా తాము దీనిపైన తేల్చేయాలి అనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు